ముందుగా ఈ సభను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. తర్వాత వేణుగోపాల్ గారిపై తర్వాత మిగతా చాలామంది మీద దాడులు జరిగినాయి. ఆ దాడులను సమాంతర పబ్లికేషన్స్ తరపున ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ సమాంతర పబ్లికేషన్స్ స్టార్ట్ చేసింది వివక్షకు వ్యతిరేకంగానే స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారి 2002లో రంగనాయకమ్మ ఒక పుస్తకం రాసింది. దళిత సమస్యకు బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి అని రాస్తే బాగానే ఉండేది. కానీ ఆమె బండ బుద్ధులు తిట్టిందని మీరు మళ్ళీ ఒకసారి చదివితే తెలుస్తుంది. దానికి రిజైండర్గా మేము పుస్తకం వేసినప్పుడు ఆ పుస్తకాన్ని పుస్తకాల షాపులో ఎవరు పెట్టుకోవడానికి ముందుకు రానందుకు మేము సభలో చాలా సందర్భాలు చెప్పాను. తర్వాత పెట్టుకున్నారు, ఎందుకంటే దాన్ని ఖండిస్తూ చాలామంది ముందుకు వచ్చారు. రాఘవులు లాంటి వాళ్ళు వచ్చినాక అప్పుడు పుస్తకాలను పెట్టుకున్నారు. అప్పుడే మాకు అనిపించింది మన పుస్తకాలకు కూడా ఒక షాప్ ఉండాలి అని చెప్పేసి సమాంతర బుక్ హౌస్ స్టార్ట్ చేసినాం. తర్వాత ఆ రోజు నుంచి ఈనాటి వరకు మనువాదంపై, బ్రాహ్మణవాదంపై దాదాపుగా 90% పుస్తకాలు మా షాపులో దొరుకుతాయి. ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి మా పుస్తకాలు కొనుక్కొని పోతారు. అంటే దానికి వ్యతిరేకంగా వేసినటువంటి భారతదేశంలో అంబేద్కర్ రచనలపై జరిగినటువంటి దాడులు మరి ఇంకా మిగతా వాళ్ళ మీద జరగలేదేమో అని అనుకుంటాను. మొట్టమొదటిసారి 80లో రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకం ప్రచురిస్తే అక్కడ ఉన్నటువంటి శివసేన వాళ్ళు దాన్ని ఖండిస్తూ పుస్తకాలను తగలబెట్టి చాలా గొడవ చేశారు. 1,00,000 మందితో వాళ్ళు ఒక పెద్ద ప్రదర్శన చేస్తే ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసేసింది, అంటే ఆపేసింది. తర్వాత 2,00,000 మందితో అక్కడ ఉన్నటువంటి దళిత్ పాదర్స్ కానీ మిగతా వాళ్ళంతా 2,00,000 మందితో పెద్ద ప్రదర్శన చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని ప్రింట్ చేసి ఈ అభిప్రాయాలు అంబేద్కర్ అని ఒక చిన్న స్టాంప్ చేసి దాని మీద గుద్ది అమ్మారు. అంటే అక్కడి నుంచి మొదలైంది. తర్వాత మొన్న అయోధ్యలో జరిగినప్పుడు మేము 3 పుస్తకాలు వేసినాం. 3 కూడా ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. రాముడు చారిత్రక పురుషుడా, పురాణ పురుషుడా అనొకటి, సాకేత్ అయోధ్య సుప్రీంకోర్టు తీర్పు అని ఒకటి, అయోధ్య బౌద్ధులదే అని 3 పుస్తకాలు వేసినాము. అయోధ్య బౌద్ధులదే అనే పుస్తకం మీద బుర్రా గోవర్ధన్ గారు రాశారు. ఆయనకు చాలా ఫోన్లు వచ్చినాయి. చాలా ఫోన్లు వచ్చి ఆయన భయపెట్టడము ఇవన్నీ కూడా చేశారు అలాంటిది. తర్వాత మొన్న కూడా తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రం అనే పుస్తకాన్ని ప్రచురించినప్పుడు ఇదే పుస్తకం చూపెడుతూ వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేసి వేణుగోపాల్ గారి ఈ పుస్తకాన్ని ఇలా చూపెడుతున్నారు. వీడియోలో కూడా టార్గెట్ చేసి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ పుస్తకము కూడా దాదాపుగా ఇలాంటి పుస్తకాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు అన్నీ కూడా యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్ అన్నీ ఉంటాయి. తర్వాత పార్లమెంట్లో 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ పై చర్చ జరుగుతున్నప్పుడు కూడా అంబేద్కర్పై దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అంతకుముందు గాంధీపై చేస్తే ఎవరు మాట్లాడలేదు, బయట చర్చ జరగలేదు. నెహ్రూపై చేస్తే మాట్లాడలేదు, చర్చ జరగలేదు. అంబేద్కర్పై కూడా ఒక చేసి ప్రయత్నం చేద్దామని చేశారు. వాళ్ళు మరి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసినందువల్ల ఈరోజు వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది వాళ్ళకు. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదులు, బహుజనవాదులు అందరూ కూడా, స్త్రీవాదులు, మనమందరం కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఈ రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంగా మార్చి రాజకీయంగా ఇలాంటి భేదాలన్నీ తీసుకొచ్చి రాజ్యాధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ దాడులన్నీ కూడా దాంట్లోనే భాగంగానే మీరు అందరూ కూడా భావించి దీన్ని తిరుగుబాటు చేయాల్సిందిగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. మీ అందరితో పాటు మేము కూడా ఉంటామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్.